శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర వైశాఖ బహుళ చవితి సోమవారం. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:25 వరకు ఉంది. తదుపరి ఉత్తరాషాఢ. ఈరోజు మే 27, 2024 తేదీ సోమవారం. ఈరోజు వజ్రం సాయంత్రం 6:11 లాగైతే 7:44 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 లాగైతే 1:15 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 లాగైతే 3:50 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి లాభం కలిగించే అవకాశం ఉంది. పితృరాజానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది. ధనవ్యయం కలుగుతుంది, ఆరోగ్య భంగం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, కార్యజయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి, కార్యజయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్య భంగం ఏర్పడుతుంది, ధనవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వీళ్ళు చేసేటువంటి వృత్తిలో నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీన రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళు కానీ, సముద్రోత్పత్తులు క్రయవిక్రయాలు చేసిన వాళ్ళు కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, వ్యవసాయోత్పత్తులు క్రయవిక్రయాలు చేసిన వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయవిక్రయాలు చేసిన వాళ్ళు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళు కానీ, మత్తుపాదన క్రయవిక్రయాలు చేసిన వాళ్ళు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు వైశాఖ బహుళ చవితి. ప్రతి నెల కూడా పౌర్ణం తర్వాత వచ్చేటువంటి చవితిని సంకటహర చతుర్థి అంటారు. ఈ చవితి రోజు వినాయక చవితి రోజు చేసినట్లుగా మనం ఆ గణనాయకుడిని ఆరాధించినట్టయితే మన జీవితంలో ఏర్పడినటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి ఆ స్వామి బయటికి తీసుకొస్తాడని చెప్పి మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు లేదా పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 3, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కలిగిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సోమవారం, అలాగే సంకటహర చతుర్థి. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి అలాగే ఆ గణనాయకుడిని ఆరాధించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మన మిత్రులందరూ తోగాలని కోరుకుంటూ మీ పెద్దబాబు సిద్ధాంతి కొల్లల మామిడి.